కుందాం మాస్టర్స్. ప్రతి పిరమిడ్ మాస్టరు ఒక గొప్ప మాస్టర్గా ఎదిగి ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి కార్యక్రమాలని ప్రతి ఒక్కరికి పల్లె పల్లెకి పట్టణాలకి వెళ్ళి మనం తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికి కూడా పంచే విధంగా పంచిపెట్టాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున తెలియజేసుకుంటున్నాను. ఎందుకు అంటే మనము ఒక రోజున వాళ్ళలాగే మనం కూడా తెలియని స్థితిలో ఉన్నాము. ఇప్పుడు మనం తెలుసుకున్నాము. ఈ తెలుసుకున్న జ్ఞానాన్ని ప్రతి గ్రామానికి వెళ్ళి గ్రామంలో తెలియజేద్దాం మాస్టర్స్. వాళ్ళు కూడా మనం ఏ రకంగా ఈరోజు ఆనందంగా ఉన్నామో ఆ ఆనందాన్ని ప్రతి గ్రామానికి పంచుదాం. ప్రతి గ్రామంలో ఇలా పిరమిడ్స్, ఒక కేర్ సెంటరు, ధ్యాన ప్రచారం, ప్రతి ఇంటికి కూడా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందించిన ధ్యానాన్ని, జ్ఞానాన్ని, శాకాహారాన్ని, పిరమిడ్ ధ్యానాన్ని ప్రతి ఒక్కరం కూడా అందించవలసిందిగా కోరుతున్నాం మాస్టర్స్. వచ్చే మాస్టర్స్ అందరు కూడా కుర్చీలు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. అందరు కూడా కూర్చొని చక్కగా ధ్యాన స్థితిలోకి వెళ్దాం మాస్టర్స్. శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామి వారి జన్మస్థల ఆశ్రమయందు మనము ఈ పట్టణానికి రావటం మనందరి అదృష్టం మాస్టర్స్. ఈ అదృష్టాన్ని మనం అందరం కూడా షేర్ చేసుకుందాం. షేర్స్ వేసుకున్న జ్ఞానాన్ని ప్రతి గ్రామానికి, ప్రతి ఒక్క పట్టణానికి మనం అందించాలి మాస్టర్స్. మనము తిన్నది మట్టి పాలు, 10 మందికి పెట్టిందే మన పాలు మాస్టర్స్. ప్రతి ఒక్కరము గుర్తించుకోవాలి. ప్రతి ఒక్కరము కూడా మనకి ఏమి ఉంది, సేవ ఉంటే సేవ చేద్దాం, ధనము ఉంటే ధనం పంచుదాం. ప్రతి ఒక్కరము కూడా ఈ పిరమిడ్స్కి సహకరిద్దాం మాస్టర్స్. ప్రతి ఒక్కరము కూడా దైవాలమే మాస్టర్స్. మన గురువు చెప్పిన తర్వాతనే మనమందరం దేవుళ్ళు అని తెలుసుకున్నాము. మన లోపలికి మనం ప్రయాణం చేశాము. మన లోపలికి మనం ప్రయాణం చేసిన తర్వాత, జ్ఞానాన్ని పొందిన తర్వాతనే ఎక్కడో లేదు, మనలోనే ఉన్నాడు భగవంతుడు. ఆ భగవంతుడు మనమే అని తెలుసుకున్నాం మాస్టర్స్. ఆ భగవంతుని స్థితి, ఆత్మస్థితి అంతా మనం ఎప్పుడు ఆదర్శంగా ఆత్మస్థితిలోనే ఉంటూ దైవాలుగా మనం ఎదుగుతూ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాస్టర్స్. అట్లాంటి యాగాలు కొన్ని కోట్లతో సమానం ఈరోజు జరిగింది. కానీ మనకు తెలియదు. అది మనం ఏమనుకుంటున్నామో అది చాలా గొప్పది. ఇది ఎవరు చెప్పారంటే వశిష్ఠుడు చెప్పింది, నేను చెప్పిన మాట కాదు. వశిష్ఠ మహర్షి చెప్తాండి ఈ మాట. కొన్ని కోట్ల అశ్వమేధ యాగాలు చేసిన దాంతో సమానము ఒక ధ్యాన యజ్ఞం అని నేను చెప్తున్నాను. అంత గొప్పది. కానీ మనకేమో అంత అనిపించదు. ఎందుకంటే ఏదో వచ్చినవులే, అట్లా పోయినవులే అనిపిస్తుంటుంది. ఈరోజు కొందరు అనుభవాలు ఇక్కడ తీసుకున్న మిత్రులారా. కనిగిరి నుంచి మనకి నర్సారెడ్డి గారు వచ్చున్నారు. వారిని వేదికను అలంకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం చప్పట్లతో. అదేవిధంగా మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ డైరెక్టర్ సుబ్బారావు గారు వచ్చున్నారు నెల్లూరు నుంచి. వారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సుబ్బారావు గారు నిదానంగానే ధ్యానంలో నుంచి లేచి పిరమిడ్ స్థలంలో నుంచి లేచి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మనకి నెల్లూరు నుంచి ఒక శాకాహార ర్యాలీ రాణి ఉన్నారు. ఆ దేవత కళ్యాణి మేడం గారిని, వారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం చప్పట్లతో. రండి. అదేవిధంగా సుధాకర్ గారు వచ్చున్నారు నెల్లూరు నుంచి, సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుధాకర్ గారు. వారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా. రండి. ఇంకా కొందరిని మళ్ళా మధ్యలో ఆహ్వానించుకుందాం మిత్రులారా. మనకి
ఇక్కడ ఈ నాగలవెల్లటూరు గ్రామంలో నలుగురు అవధూతలు జన్మించారు. ఈ ఊరు వాళ్ళకు కూడా కొందరికి తెలియదు అవుతుంది అవధూతలు అంటే ఎవరు అని. అవధూతలు అంటే అవతల తీరాన్ని చూసినవారు. అవతల తీరం ఏంది, అవతలేంది, గోడ అవతల కాదు. అవతలంటే మనం చనిపోయిన తర్వాత ఏం జరగద్దు అది చూసిన వాళ్ళు వీళ్ళందరూ. చనిపోయిన తర్వాత మనిషి ఎక్కడికి పోతుడు, ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది, తర్వాత ప్రణాళిక ఏంది, తర్వాత ఎక్కడికి వస్తుడు, అది జరగబోయేది చూసిన వాళ్ళు వీళ్ళు నలుగురు అవధూతలు. అందులో ఒక అవధూత ఇక్కడికి వచ్చున్నారు. మన అదృష్టం అది ఆయన జీవించి ఉండడం. ఆయన వెంకటేశ్వర స్వామికి ప్రియ శిష్యుడు పెంచెల నరసింహస్వామి గారు మడపల్లి. ఆయన్ని వేదికను అలంకరించాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. పెంచెల నరసింహస్వామి గారు రండి స్వామి. అదే కరతాళ ధ్వనులతో. అదేవిధంగా గూడూరు నుంచి మన బుద్ధా పిరమిడ్ ధ్యాన ఆశ్రమం వ్యవస్థాపకులు చంద్రశేఖర్ గారు, వారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మనకి మీరు వెంకటేశ్వర స్వామి ఇల్లు అది ఎదురుగుంది మట్టి గోడలతో. వెంకటేశ్వర స్వామి జన్మించింది అక్కడే. వెంకటేశ్వర స్వామి వాళ్ళ వారసులు వెంకటేశ్వర స్వామి తమ్ముడు కుమారుడు ఇప్పుడు ఇక్కడ ఈ గుడిలో ప్రస్తుతం మన స్టేజ్ మీదకి వస్తుండే ఆయన పేరు రమణయ్య స్వామి, సోంపల్లి రమణయ్య స్వామి. సోంపల్లి రమణయ్య స్వామి గారిని కూడా మనం వేదికని అలంకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సోంపల్లి రమణయ్య స్వామి గారు మీరు కూడా రావాలి. అదేవిధంగా కొందరు ఇందాక వచ్చిపోయిన కొందరు బిజీ యాక్టర్స్, ఇద్దరు డాక్టర్లు వచ్చారు ఇందాక. మీరు అయితే ఆ భూమి ఫీజులు గుంపులో కలిసి సరిగ్గా గమనించలే. ఒక ఆయన మంచి డాక్టర్, అయిన డాక్టర్ టి రమణయ్య, నెల్లూరు జిల్లాలో ఫేమస్ డాక్టరు. ఆపరేషన్లు దాదాపు 20,000 ఆపరేషన్లు అవలేలుగా చేసిన ఆయన పుట్టింది కూడా ఈ ఊర్లోనే, డాక్టర్ టి రమణయ్య. అదేవిధంగా ఇంకో చిన్నపిల్లల డాక్టర్ వచ్చిండు, డాక్టర్ పి రవీంద్రబాబు గారు. అంటే వాళ్ళు ఇక్కడికి ఉండేదానికి టైం లేక వాళ్ళు వెళ్ళిపోయినారు. తర్వాత ఇంకొక ఆయన మంచి ఈ గ్రామాన్ని ఎప్పుడు డెవలప్ చేయాలి, ఈ గ్రామమే కాక చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ డెవలప్ చేయాలని ఇంకొక ఆయన తహతహలాడుతుంటాడు. మళ్ళీ వస్తాడు, మధ్యలో జాయిన్ అవుతాడు. ఇప్పుడు చెప్తుండా వేలూరు కేశవ చౌదరి గారు, ఆయన కూడా వస్తాడు. మళ్ళీ ఇంకొక ఆయన మాజీ సర్పంచ్ కూడా వచ్చారు, దౌపాటి రవీంద్ర నాయుడు గారు. వీళ్ళందరూ మధ్యలో జాయిన్ అయిపోయినప్పుడు మళ్ళీ ఆహ్వానించుకుందాం మిత్రులారా. తర్వాత మనకి గూడూరు నుంచి చంద్రశేఖర్ గారు వచ్చున్నారు, మన బుద్ధా పిరమిడ్ ధ్యాన ఆశ్రమం వ్యవస్థాపకులు. దేవతా కళ్యాణి మేడం గారు, వీరి యొక్క మాటలు తీసుకుందాం. మళ్ళీ కింద ఉండే ఇక్కడ మన చాలామంది కింద కూడా ఉన్నారు మిత్రులారా. ఇంకా కొందరు సేవలో ఉన్నారు, వాళ్ళందరినీ ఇక్కడ పిలవలేకుండా మళ్ళీ మధ్యలో వాళ్ళ మాటలు కూడా తీసుకుందాము. ముందు మన అందరినీ క్లుప్తంగా, ప్రతి ఒక్కరి సందేశాన్ని క్లుప్తంగా తీసుకుందాం. మన పెంచెల నరసింహస్వామి గారిని, వారు ఈ గ్రామంలో జన్మించారు. అయితే ఈ గ్రామం యొక్క నాకు ఈ గ్రామంలో నేను ఈ ధ్యానంలోకి రాకముందు నాకు కూడా ఆయన సంగతి తెలీదు, ఆయన గొప్పోడని. ఎందుకంటే ఆయన్ని నేను గుర్తించలేకపోయినా. తర్వాత అర్థమైంది, ఓహో చాలా గొప్ప స్వామి, మంచి స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో మడపల్లి అనే అడవిలో ఆశ్రమం నిర్మించుకొని ఆశ్రమంలో నివసిస్తూ వచ్చిన వాళ్ళకి మన జ్ఞానం అందిస్తూ ఎక్కువ ప్రాపంచిక మన సమస్యలు పరిష్కరిస్తుంటాడు. మనిషి అడిగేది ఏంటంటే, పత్రిజీ గారి దగ్గరికి పోయినా ఇంకొకరి దగ్గరికి పోయినా, స్వామి మా కూతురు పెళ్ళి ఎప్పుడు అవుద్ది, మా కొడుకు ఉద్యోగం వస్తుందా రాదా, లేకపోతే మా బర్రెలు పోయి నీకు కనపడినా లేదా, అట్లాంటివి అడుగుతారు పాపం ఆయన దగ్గరికి పోయి అందరూ. అయినా కానీ ఎందుకంటే వాళ్ళ ముందుకు ఈ మార్గంలోకి లాగాలని వాటికి సమాధానాలు బ్రహ్మాండంగా అద్భుతంగా చెప్తే జరిగినాయి. ఎన్ని జరగబట్టి వాళ్ళందరూ నమ్ముతారు. అంటే అంతవరకు దానిపైకి మళ్ళీ ధ్యానం చేయమంటే కనపడరు వాళ్ళు. ఇప్పుడు ధ్యానం గురించే కదా, ఇప్పుడు ధ్యానం గురించి ఇప్పుడు చెప్పారు. అంటే ధ్యాన యజ్ఞం అదే భగవంతుడు నాకు ఇచ్చిన జ్ఞానం వరకు చెప్తాను ఆయన. అన్ని యజ్ఞముల కంటే కూడా ధ్యాన యజ్ఞం గొప్పది. అంటే అజ్ఞానంతో కూడినటువంటి అభ్యాసం కంటే కూడా జ్ఞానము శ్రేష్టమైంది, దానికంటే కూడా త్యాగం శ్రేష్టమైంది, దానికంటే కూడా మనశ్శాంతి గొప్పది. అభ్యాసం అనేది ఏంటంటే కేవలం భజనలు, పూజలు,
ఇతరిత దాన కర్మలు యజ్ఞ కర్మలు ఎన్నింటిది కూడా అంటే అభ్యాసంతో కూడుకున్న వారికి అది లౌకిక ప్రపంచ జ్ఞానం శాస్త్ర జ్ఞానం వరకు చూపిస్తుంది, లౌకిక జ్ఞానం వరకు చూపిస్తుంది. కానీ ధ్యానం అనేది ఏంటంటే అంతర్ముఖంగా చూపిస్తుంది. లోన చూడ చూడ లోకాభిరామంబు బయట చూడక చూడ బంధనంబు తన్ను చూడ చూడ తారక బ్రహ్మము విశ్వదాభిరామైన వేమనుడు వేమన. అంటే లోసూపు చూడాలంటే ఇంకా ఇదే ధ్యాన మార్గం వల్లే నీకు లోగుట్టు బయటపడుద్ది. లోగుట్టు అంటే ఇప్పుడు మనం అందరూ కళ్ళు మూసుకు 10 నిమిషాలు ధ్యానం చేసినాం, కానీ మీకేమన్నా గోచరమైంది కన్నులకే? చెప్పండి నాయన. అంటే మీ కన్నులకి ఏమి చూశారో ఆ ధ్యానం చేసిన ఆ సమయంలో మీకు ఏమి కనపడింది? శూన్యం కనపడింది, అంటే చీకటగా గోచరించింది అంతే. కానీ అదే ధ్యానం కొద్ది కాలం చెయ్యంగా పరిపక్వత వచ్చినప్పుడు మీకు చిత్రస్వరూపం కనపడుద్ది. ఫస్ట్ జ్యోతిస్వరూపమైన వెలుగు దర్శనం వస్తుంది, తర్వాత చిత్రరూపం కనపడుద్ది. చిత్రరూపటానికి విచిత్రములా కనపడుతుంది. ఒక నేత్ర స్వరూపం, అది అనేక నేత్రాలుగా కనపడుతుంటుంది. ఆ దాని మీద దృష్టి పెట్టి చూపులోను చూడు సుప్పసన్ను అంటే చూపు చూడంగా దాని మీద దృష్టి కేంద్రీకరించినప్పుడు ఈ చరాచర బ్రహ్మాండం అంతా అందులోనే గోచరిస్తుంది. అణువు మొదలు బ్రహ్మాండం వరకు కూడా అందులోనే ఉంది. అది శిత్కళ బ్రహ్మ అంటారు దాన్ని. అది నాద బిందు కళాత్మక అని కూడా అంటారు. ఇవన్నీ కూడా ఎలా గోచరిస్తాయంటే ప్రస్తుత దర్శనం అది ఆత్మధ్యానం వలన మాత్రమే దర్శనం అవుతుంది. ఇంకా బయటికి ఏ రూపంలో కనపడవు. కేవలము ధ్యానం వలన ఈ సాధన శక్తి సాధించిన వాడికి మాత్రం అవి గోచరిస్తుంది. అది కూడా కొన్ని సంవత్సరాలు చేయంగా అప్పటికప్పుడు కనపడదు. కానీ రోజుకు 3 గంటలు కానీ దినాభ్యాసం చేయగలిగితే 3 సంవత్సరాలకు ఆత్మసాక్షాత్కారం వచ్చేస్తుంది. అర్థమవుతుందా? 3 సంవత్సరాలకు ఏకదీక్షగా మీరు రోజుకు 3 గంటలు ధ్యానం చేయగలిగితే ఆత్మసాక్షాత్కారం అనేది బయలు బ్రహ్మ. అణువుడు మొదలు బ్రహ్మాండం వరకు చరాచర సృష్టిలో ఉన్న ప్రతి అణువుల పరమాత్మను చూడగలిగినటువంటి శక్తి మీకు వస్తుంది. ఇది సత్యం. కానీ కొందరికి ఏంటంటే స్థిరమైన మనసు అనేది అనేక రకాలుగా వెళ్తుంటుంది. కాబట్టి దాన్ని కట్టేయాలన్నా కూడా ప్రాణాయామము ధ్యానమే ముఖ్యం. ధ్యానం వల్లనే మన మనసు మాట్లాడుతుంది, లేకపోతే ఇది మాట్లాడేది గాలితో సమానమైంది వెళ్తూ ఉంటుంది. అనేక రకమైన ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనలు ఏంటంటే కట్ చేసుకుంటూ ఉండాలి. మనసులో వచ్చి అనేకమైన కోరికలు అనేకమైన సంకల్పాలు చేయాలి, వదిలిపెడుతూ వస్తూ ఉండాలి. వాటి మీద మనం బాగకూడదు. మన మనసు అనేది అరికట్టుకోవాలి. అప్పుడే నీకు ధ్యానం మీద దృష్టి కేంద్రీకరించబడుతుంది. ఆ ధ్యానం వల్ల నీకు నీ ఆత్మ అంటే తనలో ఉండగా ఎప్పుడు తను తెలియకలేక నిన్ను తెలియతరమే తను తెలుసుట తిని తెలుసుట సనకాది. అంటే ఎవడైతే తన ఆత్మను చూడాలనుకున్నవాడు తనలో ఉన్న ఆత్మను తెలుసుకున్నప్పుడే ఎదుటివానిలో ఉన్న ఆత్మను తెలుసుకోగలడు. అలాంటి తన ఆత్మను ఎవడైతే గ్రహించుకోగలడో మమాత్మ సర్వభూతాత్మ అనే సత్యాన్ని గ్రహించుకుంటాడు. అంటే నా యొక్క ఆత్మయే అందరి ఆత్మ, నాలో ఉన్న రామమే సమస్తమందు నిండి ఉండదు. అంటే నాలో ఉన్న రాముడే సమస్తమందు ఉన్నాడు. అంటే నాకును తనకు భేదం లేదు. అదే కదా, లోన చూడ లోకాభిరామంబు బయట చూడ బంధనంబు తన్ను చూడ తారక బ్రహ్మము రానిండు. అంటే తారక బ్రహ్మం అంటే ఇక్కడ ఎవరు? ఉదాహరణ శ్రీరామచంద్రుడు అనుకో. కానీ ఆ రామచంద్రుడు అనేవాడు సమస్తమనందం ఉన్నాడు. కేవలం ఒక దశరథ రాముడే కాదైనా సమస్తమనందం ఉన్న ఆత్మరాముడు. ఆ ఆత్మరాముడు ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు. నీలో ఉన్న ఆత్మయే రాముడు, నీలో ఉన్న ఆత్మయే దైవము బ్రహ్మము, నీ యొక్క జీవుడే దైవము. దేహో దేవాలయం ప్రోక్త జీవం సనాతనం బ్రహ్మ. అంటే ఈ దేహమే దేవాలయము, అందున్న జీవుడే దైవము, అందున్న బ్రహ్మమే పరమాత్మ. అంటే అక్షరాలకు అతిక్రమించిన వాడే పరబ్రహ్మము. అందుకే ఇతనికి పురుషోత్తముడి పేరు. అంటే అవి మన పురుషోత్తమ పదం చేరాలంటే మనం ఏం చేయాలా? అభ్యాసం మొదలుకొని ఆరూఢం మొదలుకొని పరిపూర్ణ వ్యవస్థ పోవాలా. పరిపూర్ణ వ్యవస్థలో పడినోడే పురుషోత్తముడు అవుతాడు. అర్థమైందా? అభ్యాసం దాటుకోవాలంటే పిల్లకాల అంటే ఎలిమెంట్ స్కూల్లో చేరినట్లే. ఆరూఢ తత్వమైనప్పుడు ఎలిమెంట్స్ కట్టుకొని కాలేజీ పోయినట్టు అనమాట. అర్థమవుతుందా? ఇంకా పరిపూర్ణ వ్యవస్థలో పడినోడు డిగ్రీ చదువుకొని ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగిన సమానం. అంటే
ఉదాహరణకు పురుషోత్తమ అక్షర పురుషులు అతిక్రమించి పురుషోత్తమ స్థానం ఆక్రమించిన వాళ్ళు ఎవరంటే సాయిబాబా, పత్రిజీ, వెంకటేశ్వర స్వామి ఇలాంటి మహనీయులు. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం అభ్యాసంలో ఉన్నామా, ఆరూఢంలో ఉన్నామా, పరిపక్వమైన పరిపూర్ణంలో ఉన్నామా అనేది మనమే మీకే అర్థమవుతుంది అన్నమాట. మన అంతరాత్మక మనకే గోచరం మనం ఏ స్థాయిలో ఉన్నాము. ఇందాక ఆయన అన్నట్టు ఆవలన్న ప్రదేశాన్ని చూడగల శక్తి సామర్థ్యం వల్ల ఉందా? బయలున బంధమ గల్పక బయలున పరమాత్మ నాకు బంధముదులుగన్ బయలున బంధములూడిన నైవర్తన ముక్తి కాంచు నరుడుటువేమా. ఎవడైతే ఈ భవబంధాల నుంచి బయటపడతాడో, తీవ్రమైన తితీక్ష కలిగినటువంటి ధ్యానం చేస్తాడో వాడికి మాత్రమే పరమాత్మ గోచరమవుతుంది. లౌకిక మోహాలకు, దేహమోహాలకు దైవం చిక్కడు. దేహేంద్రియాలను జయించిన వాడికి మాత్రమే దైవం బట్ట బయలు. ఆ దేహేంద్రియాన్ని జయించాలన్నీ కూడా దీనికి మార్గం ఏంటంటే తరుణోపోయిందంటే ధ్యానమే. ప్రతి దానికి కూడా ధ్యానమే మొదట మెట్టు. ఆ ధ్యానం అనేది ఎవరికి ఏ గుట్టు తెలియదు. ఆ ధ్యానం అంతర్ముఖంగా పోవాలంటే నిరంతర అభ్యాసం చేయాలి, తప్పదు. మోక్షం పొందాలంటే ఇహం పరమ రెండు కావాలన్నా కూడా ధ్యానం తప్పనిసరిగా చేయాలి. వాడు ఎవరికైనా తప్పదు. అణువు మొదలు వాడు బ్రహ్మదేవుడికైనా తప్పదు. బ్రహ్మదేవుడు సాధన చేస్తేనే ఆయనకి కూడా విదేహ కైవల్య ప్రాప్తి లభిస్తుంది. ఇప్పుడు ఆంజనేయ స్వామి సాధన చేస్తుండా లేదా? ఈశ్వరుడు కూడా ధ్యానమగ్నుడు అవుతుండా లేదా? సాక్షాత్ పరమశివుడు కదా, ఆయన ధ్యానం చేసిన అవసరం ఏముంది చెప్పండి మీరు? ఈశ్వరుడు కూడా నిధిధ్యానంలో ఉంటాడు. అంటే విదేహ కైవల్య ప్రాప్తి కావాలంటే ప్రతి ఒక్కడు ధ్యానం చేయాల్సింది. అంటే ఈ శరీరం శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఏమిటి? ఒక ధ్యానం వలకే కైవల్య ప్రాప్తి మాత్రమే శాశ్వతమైంది. ఎవరు కూడా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కానీ, సాయిబాబా కానీ, యేసుక్రీస్తు కానీ, బాబా అందరూ కూడా మహనీయులందరూ కూడా ధ్యానం వలన, సాధనం వలన మోక్షస్థితిని పొందినరే కానీ అన్య మార్గమని కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం అలవాటు చేసుకొని తన్ను తాను తెలుసుకొని ఆత్మానంద సుఖము పొందాలి. ఒకటి, ప్రణవమెరగని వాడు భక్తుడెప్పుడు కాడు, జ్యోతిరెరగని వాడు యోగి కాడు, నిత్యమెరగని వాడు నిర్వాణి కాదురనిండు. ఎవడైతే ప్రణవనాథం అంటే అహంకార స్వరూపాన్ని, ఆ ప్రణవనాథాన్ని ఆలకిస్తాడో వాడు మాత్రమే భక్తికి అర్హుడు. ఎవడైతే తన భూమధ్యమందు, అంటే ఇది త్రికుట స్థానం అంటారు దీన్ని, ఈ భూమధ్య స్థానమునందు దృష్టిని కేంద్రీకరించి ఆ జ్యోతిర్మయమైన ఆ పరబ్రహ్మను చూడగలగడో వాడే యోగి అవుతాడు. ఆ పరమాత్మను నిరంతరమైతే అదే స్వరూపనిష్ట అంటారు. తాను చూసుకోవడమే స్వరూపనిష్ట. ఆ స్వరూపనిష్ట ఎంతో పరబ్రహ్మ నిరంతరం చూచేవాడే నిర్వాణి స్థితి పడయును. నిర్వాణి స్థితిని బ్రహ్మపదవిని అలంకరిస్తాడు. అంటే శరీరం పతనానంతరము బ్రహ్మంలో విలీనం అవుతాడు అన్నమాట. అటువంటి స్థితికి మనం ఎదగాలి. దానికి కూడా మా తరుణోపాయ మార్గం ఏంటంటే ధ్యానమే. ప్రతి దానికి ధ్యానమే. కాబట్టి ధ్యాన సాధన చేసిన వాళ్ళే ఉత్తమ గతిని పొందుతారు. ఎవడే ఇంకా ఏమైనా స్థిరమైన ముక్తి పదం ఏంటంటే మనసును నిశ్చలంగా నిలిపి అంతర్ముఖంగా వెళ్ళిపోయి తను తాను తన్మయత్వంలో చెందినప్పుడే, అంటే నిశ్చలమైన నీ మనస్సులో ఉన్న సకలమైన కోరికలను ఎప్పుడైతే వదిలిపెట్టి ఈ బాహ్యశృతిని, ఈ లోక వ్యవహారాన్ని ఎప్పుడైతే వదిలిపెడతామో అప్పుడే నిశ్చలమైనటువంటి ధ్యాన సిద్ధి లభిస్తుంది. ఆ యొక్క ధ్యాన సిద్ధిలోనే ఆత్మానంద సుఖము. అది ఈ లోకమనందు దొరకదు. అర్థం కదా? ఈ లోకమనందు అటువంటి ధ్యానం అనేది ఏ పదార్థమనందు నీకు దొరకదు. ఆత్మానంద స్వరూపం అనుభవించినటువంటి యోగి ఈ లోకములో నువ్వు ఏది పెట్టినా తనకు తృప్తి దొరకదు. ఆ ఆత్మానందం మీదకే పోతుంటుంది అన్నమాట. ఈ లోకంలో ఏది కూడా తనకు రుచించదు. కేవలము ఆత్మ మీదే వెళ్ళిపోతుంటాడు. అంత సౌఖ్యమైంది ఆత్మ. ఆత్మయే పరబ్రహ్మమైంది. అదే బ్రహ్మము. దానికే రాముడని, కృష్ణుడని, శివుడని, శంభుడని అనేక నామాలు. ఒక ఆత్మకే ఇన్ని పేర్లు తప్ప వేరు భేదం లేదు. మమాత్మ సర్వభూతాత్మ. ఒక్క పరబ్రహ్మనికి అనేక నామాలు, అనేక రూపాలతో అతను సర్వత్రా నిండి ఉంటుంది ఆ పరబ్రహ్మము. దాన్ని తెలుసుకోవాలన్నా కూడా నిరంతర సాధన శక్యత తప్పదు. తప్పనిసరిగా సాధన శతృష్టి సాధించిన వాడి బ్రహ్మ విద్యకు అధికారి కానీ అన్యులు కాదు. కాబట్టి మీరు కూడా ప్రతిరోజు ధ్యానం అలవాటు చేసుకోండి.
మీకు ఆత్మానంద సుఖం అని తప్పనిసరిగా దొరుకుతుంది. అది దానికి జననం ఉండదు, మరణం ఉండదు. దేహానికే జనన మరణ రోగ విభేదాలు కానీ ఆత్మకు లేనే లేవు. అది సావదు, పుట్టదు, ఎల్లకాలం ఒకటగానే నిశ్చలంగా ఉండేది ఆత్మ. అటువంటి ముక్తి పదాన్ని చేరాలంటే కూడా నిరంతర ధ్యానం అభ్యాసం చేసుకోవాలి. తప్పదు, ఎవరికీ తప్పదు. అలా చేసిన వాళ్ళకే భగవంతుడు రేపు విదేహ కైవల్యం అనే బ్రహ్మప్రాప్తిని కలగజేస్తాడు. లేకపోతే అనేక 7 లోకాలు 14 లోకాలు ఉన్నాయి. అనేక అంటే ఏ లోకానికి ఒక లోకానికి వెళ్ళాల్సి వస్తుంది. కానీ స్వతంత్రమైనటువంటి ఆత్మ అయిన ఆ స్వతంత్రమైనటువంటి విదేహ కైవల్య ప్రాప్తి అనే ఆ బ్రహ్మపదాన్ని పొందాలంటే కూడా నిరంతరం అభ్యాసం ఆరుడ పరిపూర్ణ వ్యవస్థలు సాధించక తప్పదు. దానికి మొట్టమొదటి మూలం ఏంటంటే మొదలుపెట్టేందంటే ధ్యానమే అలవాటు చేసుకో. అది కాలక్రమాన్ని నిన్ను అంత స్థాయికి ఎదగదీస్తుంది. ఇది అంటే ఉత్తమమైన పరమపదం పొందాలనే కూడా ఈ ధ్యానాభ్యాసం వలన నీకు మోక్షపదం వస్తుంది, కానీ అన్ని మార్గాన దొరకదు. ఎందుకంటే ధ్యానం వల్ల మనసు మాట అంటది. ఎన్నక మనసు కారణం అన్నిటికీ చూడ ఆత్మడు తాను ఉన్నంత కాలం మెచ్చట ఉన్నను ఇది నిజము తెలియని ఒప్పుకోవేమా. అన్నిటికీ కారణభూతం ఏంటంటే మనస్సే. నిన్ను బహుబంధాలు ఇరికిచ్చేది మనసే, బహుబంధాల నుంచి బయటేసేది కూడా మనస్సే. కాబట్టి నీ మనసు నీ ఆధీనంలో ఉండాలంటే నువ్వు నిరంతరం ధ్యానం వలనే నీకు అది సాధ్యమవుతుంది. లేకపోతే ఆ మనసు నిన్ను సత్వ రజోస్తమకు 3 గుణాలు ఉంటాయి మనుష్యులు. ఈ 3 గుణాలు ఏదో ఒక గుణాలకు తగులుకునిందో ఇంకా జన్మ పరంపర మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ 3 గుణాలు అతిక్రమించినటువంటి బ్రహ్మస్థానం అంటే పరమగతిని పొందాలంటే కూడా ధ్యానం అలవాటు చేసుకో. నిరంతరం 10 నిమిషాలు, ఒకరోజు 10 నిమిషాల తర్వాత గంట అట్ట ప్రతిరోజు అలవాటు సాధన చతుష్టి సాధించే కొంది నీ మనస్సు అనేది నీ ఆధీనంలో ఉంటుంది. అప్పుడు ఆత్మ సాక్షాత్కారం కలుగుద్ది. ఆత్మానందం వల్ల మోక్ష పదం లభిస్తుంది. ఇది యోగులు చేసే సాధన వల్లనే యోగులకు కూడా మోక్షం వచ్చేది. యోగి సామాన్యంగా యోగి కాడు. ఎన్నో జన్మల పరిపక్వత పుణ్యం వలన ఒక ఉత్తమ జన్మ వచ్చినప్పుడు ఆ జన్మ ఎందుకు వచ్చిందా, నేను ఎవరనా, అసలు ఈ తనువేందా, ఈ తనువులో ఉన్న జీవుడు ఎవరా, అసలు దేవుడు ఎవరా, సత్యమేందా అసత్యమేందా అనే దాన్ని ప్రయత్నించేవాడు యోగి. అట్లా సాధన చేసి తను తాను తెలుసుకొని తాను పరమగతిని పొందేవాడే నిర్మలమైన పరబ్రహ్మ స్వరూపము. తనకో బ్రహ్మానికి భేదం ఉండదు. అది ఇంకేమైనా సందేహం అంటే చెప్పండి. అనుభవం మీ అనుభవం, నా అనుభవం, నా ఎక్స్పీరియన్స్ అంటే ఇదిగో అదే ప్లేస్లో ఆ గుడి కడతాను. ఇప్పుడు అది ఉండే అందరికి కదా. అప్పుడు నేను 9th క్లాస్ చదువుతున్నా. అప్పుడు ఆడికి వచ్చి ఆడ కొత్తగా గుడి కడతాడు స్వామీజీ, రమణేశ్వర స్వామి. మైక్లో చెప్పండి. అంటే ఇప్పుడు మొట్టమొదటి 9th క్లాస్ చదివే సమయంలో మన రమణేశ్వర స్వామి ఆడ ఆశ్రమం కొత్తగా నిర్మాణం జరుగుతున్నప్పుడు మేము సెలవులు ఇచ్చినప్పుడల్లా వచ్చి ఆడ భజన చేసేవాళ్ళు, హరినామ సంకీర్తన చేసేవాళ్ళు. అప్పుడు నేను చిన్నప్పుడు వచ్చేది ఇక్కడ భజన చేసేది. అప్పుడు భగవద్గీత, జీవబ్రహ్మ జ్ఞాన రహస్యము, సారామృతాలు, రాజయోగ గ్రంథాలు ఇలాంటి అధ్యయనం చేసేది. నేను అప్పుడు వాళ్ళతో కూడా నేను భజన చేసేవాడిని. అప్పుడు నారవ్వ ఇలాంటి వాళ్ళు అందరూ ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఇట్నే సందేహాలు ఒకరికొకరు చెప్పుకునేవాళ్ళము. మన భజన అయిన తర్వాత అందరం భోజనాలు చేసి అది ఆడంటే వాళ్ళు సాపలు వేసుకొని పొనుకునేవాళ్ళం. నాడు ఇసుక దోలింది. ఆ ఇసుక మీద పొనుకున్నా అంటే బట్ట కూడా బరుసుకొని అప్పుడు స్వామిని గురించి ఆలోచిస్తూ ధ్యానమతలోకి వెళ్ళిపోయినా. అంటే ధ్యానం అలవాటు ఉంది కాబట్టి అప్పుడు ధ్యానం చేయంగా నేను మర్చిపోయాను. అప్పుడు శుక్లమండలము, తర్వాత చంద్రమండలము, తర్వాత సూర్యమండలం కనిపించింది. అప్పుడు ఒక దివ్య సింహాసనం అనేది ఆడ కనిపించింది. అప్పుడు ఆ దివ్య సింహాసనం మీద అంటే వెంకయ్య స్వామి మానవ మాత్రుడా, లేకపోతే అంటే ఉదాహరణకు అంటే బాల్యావస్థ కదా, అనేక రకాల అనుమానాలు వస్తాయి కదా. అప్పట్లో ఈయన దైవమా లేకపోతే మానవుడా, ఈయన స్వరూపం ఎలాంటిది, స్వామి నిన్ను స్వరూపం నాకు చూపించు తండ్రి అని స్వామిని మొరపెట్టుకునేవ్వండి. అంటే వెంకయ్య స్వామి యొక్క నిజస్వరూపం చూడాలని ఆశ. అంటే శరీరధారిగా కాదు, ఆత్మస్వరూపాన్ని. అప్పుడు స్వామి శుక్ల సోమ సూర్యమండలాన్ని దర్శింపజేసి ఒక దివ్య సింహాసనం మీద దివ్య దేహదారుడయి ఒక బెత్తం లాంటిది పట్టుకొని నా సాయి చూస్తూ ఉన్నాడు. నేను ఆయన ఎదురుగా పక్కన కుడి పార్శ్వం సైడ్ ఉండ. అప్పుడు ఇట్లా నా ఏం చేస్తున్నావు ఆయన, స్వామి భగవద్గీత బైబిల్ అధ్యయనం చేస్తున్నా తండ్రిని. తదాస్తు అని. అప్పుడు అంటే ఆ దివ్య సాక్షాత్కారం 9th క్లాస్లో ఇక్కడ జరిగింది నాకు ఇదే ప్లేస్లో. ఇంకా ఆ నుంచి మళ్ళీ చదువు పరంగా పోయేది. మళ్ళీ కవరటప్పుడు ధ్యానం చేసుకునేవాడిని.
ఏకాంతంగా అది కూడా ఏడన్నా చెట్ల కింద కూర్చొని పద్మాసం వేసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోయాడిని. అప్పుడు కూడా నేను ధ్యానం చేసుకుంటుంటే నేను ధ్యాన ముద్రలో నేను వెళ్ళిపోయినప్పుడు ఆ చుట్టూ నా చుట్టూరు కూడా నీలవర్ణం కోకలు కొట్టుకొని శ్రీ అంటే అనేకమైన శ్రీమూర్తులందరూ తిరుగుతూ ఉండేవాళ్ళు. నేను మాత్రం నా ధ్యానంలో తదేకంగా ఉండేవాడిని. ఇలా కొంతకాలం గడిచింది. అట్లా ఈ ధ్యానం వల్ల అనేకమైన స్వరూపనిష్ట మనకు సాక్షాత్కారం అవుతుంది. అనేక ఆకృతులతో భగవంతుడు తానే అనేక రూపాలతో దర్శనమిస్తుంటాడు. అది తన ఈ శరీరం వేరు, ఆత్మ వేరు. ఇది మాటకు సత్యం. భగవంతుడు ఈ శరీరాన్ని వేరుగా చూపించుండు, నన్ను వేరుగా చూపించుండు. అంటే ఈ శరీరం అందు మన నివాసం నువ్వే కాదు, నేనే కాదు, ప్రతి ఒక్కరు కూడా శరీరం వేరు, ఆత్మ వేరు. ఈ దేహం అంటే ఈ శరీరం అనే దేవాలయంలో ఈ జీవుడు అనేవాడు నివసిస్తూ ఉంటాడు. దీని కాలం పూర్తయినప్పుడు ఈ శరీరం పడిపోద్ది. మన జీవాత్మ మనం చేసుకున్న అంటే పుణ్యం వలన కానీ పాపం వలన కానీ ఆయా జన్మలో వస్తూ ఉంటాయి. కాబట్టి మనం పాపములో పడకుండా నిరంతరం పుణ్యకర్మలు ఆచరిస్తూ, పుణ్యకర్మలు అంటే ఇలాంటివే యజ్ఞము, యాగము, తపస్సు, ధ్యానము ఇలాంటి సత్కార్యములు ఆచరిస్తూ ఎవడైతే జీవనయాత్ర ఈ శరీరం ఉన్నంత వరకు జరుపుతాడో అటివాడికి శరీర పతనాంతరము భగవంతుడు వారికి పుణ్యాన్ని బట్టి వారికి ఆయా శరీరాలను అనుగ్రహిస్తుంటాడు. ఏ లోకం కోరుకుంటే ఆ లోకం వస్తుంది. కేవలం పాపముల పడినవాళ్ళు అనేకమైన జన్మలు ఎత్తాల్సి వస్తుంది. అంటే రజోగుణము, తమోగుణము, సత్యగుణం 3 ఉంటాయి. రజోగుణంలో అంటే తమోగుణం కలిగిన వాడు నీచగుణం అంటే పశు, పక్షి, క్రిమి, కీటక, మూఢహీనంలో పుట్టాల్సి వస్తుంది. అదే రజోగుణం కలిగినటువంటి వాడు మరణించినప్పుడు మనిషి శరీరంలో ఎందు ప్రవేశిస్తాడు. అదే సత్యగుణము కలిగి ఎవడైతే నిరంతరం ఆత్మధ్యాన పరాయణుడయ్యి నిరంతరం ధ్యానమగ్నుడవుతాడో అటివాడు శరీరం వదిలిన తర్వాత పరమానంద స్వరూపుడైనటువంటి భగవంతుడు లీనమవుతాడు. అది కాబట్టి మీరు పవిత్రమైన కాలాన్ని వ్యర్థం చేసుకోకుండా నిరంతరం మీకు ఇష్ట దైవనామస్మరణం లేకపోతే ప్రాణాయామం మీద ఇప్పుడు లేకపోతే ఆత్మధ్యానం మీద మనసు లగ్నం చేసుకుని ఆత్మయోగాన్ని సాధించండి. జనస్య మరణం ధ్రువం ధ్రువస్య మరణం జాతః. పుట్టినోడు కెట్టక తప్పదు, సచ్చినోడు మళ్ళీ పుట్టక తప్పదు. కానీ ఈ జననము మరణము నుండి తప్పించుకునే కార్యం ఎగోటి ఉంది. అంటే జరా మరణ రహితమైన అంటే జన్మరాహిత్యమనే పరమగతి కోసం ప్రయత్నించండి. ఈ లోకంలో ఏవి సంపాదించినా ఏం శాశ్వతం కాదు. మన గొడొచ్చేది మనం చేసుకున్న పుణ్యము, మనం చేసుకున్న తపస్సు మాత్రమే నీతో ఉంటుంది. ఆ తపస్సే ఈ ధ్యానం. కాబట్టి ధ్యాన మార్గం ద్వారా మోక్ష పదాన్ని సంపాదించండి. ఇదే ఎవరికి చెప్పినా కూడా. దాని మనకి పెంచల నరసింహస్వామి గారు మంచి అద్భుతమైన ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదేవిధంగా మన వెంకటేశ్వమి గారి తమ్ముని కుమారుడు ఈ జన్మలో జన్మించారు, చాలా అదృష్టము. సోంపల్లి రమణయ్య స్వామి గారు ఇప్పుడు ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఈ ఆశ్రమాన్ని కట్టించిన ఆయన వారి యొక్క సందేశాన్ని కూడా మనం ఇప్పుడు తీసుకుందాం మిత్రులారా. నాకు చెప్పలేదు సార్. నేను చెప్పలేదు. మీరు లేదు, నాకు అర్థం కాదు, మీరు చెప్పండి. సరే, స్వామి గారు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, బాగా మనకి ప్రత్యక్షంగా కనపడుతుంది. ఇక్కడ పక్కనే ఆశ్రమం కానీ మళ్ళీ వచ్చే నెల 24వ తారీఖు మన వెంకటేశ్వమి గారు సమాధి చెందిన రోజు, ఆ రోజు బాగా బ్రహ్మాండంగా ఆరాధన ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి. గొలగముళ్ళు కానీ చాలా చోట్ల అద్భుతంగా జరుగుతాయి. అందులో ఇక్కడ కూడా మన స్వామి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతాయి. తర్వాత అదే మాదిరి మన గూడూరు చంద్రశేఖర్ గారు వారి యొక్క జ్ఞానం కొంచెం అందుకుందాం మిత్రులారా. ఈరోజు చాలా గొప్ప కార్యక్రమం జరిగింది. ఒక ఆత్మజ్ఞాని, ఒక బ్రహ్మజ్ఞాని పుట్టిన ప్రదేశంలో ఒక పిరమిడ్ రావడం అనేది చాలా గొప్ప విషయం. నరుణ్ణి నారాయణుడిగా మార్చేదే పిరమిడ్. గొలగముడి స్వామి అందరిలాగానే జన్మ తీసుకొని నరుడిగా పుట్టి నారాయణుడయ్యారు. నారాయణుడు మనందరినీ కూడా అదే గమ్మంటున్నారు స్వామి. ఆ స్వామి చెప్పిన విషయాలు మనం
కొన్ని తెలుసుకుందాం. భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క దివ్య సందేశాలు మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. స్వామి ఏం చెప్తారంటే, ఆకలై కొంగు పట్టే వారికి గదయ్యా అన్నం పెట్టాలయ్యా అంటారు. బాగా అన్నం తిని బేవమని తేపేవాడికి కాదు అన్నం పెట్టాల్సింది, బాగా ఆకలై ఉండేవారికి అన్నం పెట్టాలి. ఇది మనం అందరం కూడా ఆచరించాలి. అందుకని గొలగముడి స్వామి ఆశ్రమంలో ఎప్పుడు కూడా అన్నదానం, నిత్యాన్నదానం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అది మొట్టమొదటి మన దగ్గరికి మన బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు మనకు వస్తే కాదు, ఏ జీవి మన వద్దకు ఆకలితో వచ్చినా మనం ఒక కుక్క వచ్చినా ఒక ఏ జీవి వచ్చినా మనం దాన్ని తొలనాడకుండా అన్నం పెట్టాలి అని మనకు స్వామి తెలియచేస్తున్నారు. ఆయనకి మనం ఇష్టం కావాలంటే ఆయన చెప్పిన మాటల్ని మనం ఆచరించాలి. ఆచరించినప్పుడు ఆయనకి ఎంతో మనం ప్రీతి పాత్రులు అవుదాం. తర్వాత వెంకయ్య పేరు మీద పెట్టింది, వెంకయ్య పేరు మీద పిడికిడి మెతుకులు పెట్టిన వారికి, తెచ్చిన వారికి వారి మంచి చెడ్డలు మనమే చూడాలి కదయ్యా. వెంకయ్య స్వామికి పేరు మీద ఆయన మనం బియ్యం బస్తాలు కానీ అన్నదానం విరాళాలు కానీ ఇస్తాం. అంటే నువ్వు ఏది ఇచ్చినా, ఏది దానం చేసినా నీ అకౌంట్లోనే జమ అవుతుంది. అర్థమైంది కదా. ఈరోజు మీరందరూ కూడా మీ సమయాన్ని ఇక్కడ దానం చేశారు, ఇది కూడా మీ అకౌంట్లో జమ అవుతుంది. అంటే దానం అనేది కేవలం డబ్బే కాదు, దానం అనేది చాలా. మన దగ్గర ధనం ఉంటే ధనం ఇస్తాం, సమయం ఉంటే సమయం ఇస్తాం, జ్ఞానం ఉంటే జ్ఞానం ఇస్తాం. మన దగ్గర ఏది ఉంటే అది ఇస్తాం. మనందరం కూడా ఈరోజు ఇంత గొప్ప విశ్వ కళ్యాణ కార్యక్రమాల్లో మన సమయాన్ని, మన ప్రాపంచిక జీవితాన్ని అంతా పక్కన పెట్టి ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఇది కూడా గొప్ప సమయ దానం చేశాం. అందువల్ల స్వామి ఏం చెప్తున్నారంటే, మన దగ్గర వెంకయ్య పేరు మీద మనం ఈరోజు ఏది చేసినా సరే వాళ్ళ యొక్క మంచి చెడ్డలంతా కూడా మనం చూడాలి కదయ్యా. అలాగే మన అందరం కూడా ఇక్కడికి వచ్చాం కాబట్టి మాస్టర్స్ అందరూ కూడా మంది కూడా చూస్తూ ఉంటారు. తర్వాత వచ్చి అందరికీ పంట పండించాను, దాన్ని దొంగలు పడి దోచుకోకుండా చూచుకోండి అయ్యా. అందరికీ కూడా ఈ ఇట్లాంటి విద్య జ్ఞానాన్ని ఇచ్చాను. ఈ జ్ఞానం దొంగల బడి అంటే ఏంది? అరిషడ్వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఇవి మనలో రాకుండా ఉంటే మనలో ఉన్నటువంటి జ్ఞానం, ఆ స్వామివారి ఇచ్చినటువంటి జ్ఞానం ఎప్పుడు కూడా గుర్తుంటుంది. ఎప్పుడైతే అది గుర్తుండదో అంటే ఈ దొంగలు వచ్చినప్పుడు అది మర్చిపోతాం. ఏవి? కోపము, అసంతృప్తి, ఈర్ష్య, ద్వేషము, పగ, వీళ్ళే దొంగలు. మన లోపల కాదు, మన లోపలే దొంగలు ఉన్నారు. ఆ దొంగలు రాకుండా ఉండాలంటే ప్రతిరోజు ఇందాక స్వామి చెప్పారు, రోజు 3 గంటలు ధ్యానం చేస్తే దొంగలు అసలు రాలేరు. రోజు సాధన మన శక్తి తగ్గినప్పుడే, మన ధ్యాన శక్తి మన దగ్గర ఉండకపోతే వాళ్ళందరికీ వచ్చేస్తారు. మన దగ్గర ధ్యాన శక్తి ఉంటే ఎవ్వరు కూడా మన ఈ ధ్యాన శక్తి ఈ క్షేత్రంలోకి రాలేరన్నమాట, మన దగ్గర శక్తి ఉన్నప్పుడు. ఇది ఆ విషయాన్ని కూడా మనకు వెంకయ్య స్వామి ఆ విధంగా తెలియజేశారు. తర్వాత వచ్చి వాళ్ళు ఉండేదాన్ని బట్టి కదయ్యా మనం ఉండేది. అంటే ఎదుటి వాళ్ళు ఎలా అయితే ఉంటారో మనం కూడా అలానే నడుచుకోవాలి. అంటే ఎక్కడ కూడా పత్రిసారి చెప్తాంటారు, ఎక్కడ కూడా అతి సర్వత్రా వర్జియేత్ అని చెప్తూ ఉంటారు. సన్యాసులు ధర్మంగా ఉండడంలో గొప్ప ఏముందయ్యా? సంసారంలో ధర్మంగా ఉండడమే గొప్ప. అంటే మనం వృత్తి, ఉద్యోగం, వ్యాపారం అన్నీ చేస్తూ ఈ ఆధ్యాత్మిక మార్గంలో నేను ఎందుకు జన్మ తీసుకున్నాను, నా యొక్క ఆత్మ ప్రణాళిక ఏంటి అని తెలుసుకొని, ఇప్పుడు వెంకటేశ్వర సారు ఇప్పుడు ఆయన యొక్క జన్మ ప్రదేశం ఇది నాగుల వెల్లటూరు. వెంకయ్య స్వామి ఎలా ఇక్కడ ఈ గ్రామంలో పుట్టారో మన వెంకటేశ్వర సార్ కూడా ఈ గ్రామంలో పుట్టారు. వెంకయ్య స్వామి వచ్చి గొలగముడిలో వెళ్ళారు. మన వెంకటేశ్వర సార్ వచ్చి వింజమూరికి వెళ్ళారు.
వింజమూరులో పోయి అక్కడ సేవ చేస్తున్నారు. అందువల్ల కానీ తాను జన్మించినటువంటి ప్రదేశానికి అక్కడ ఈ భూమికి కూడా, ఈ ప్రదేశంలో ఉన్న భూమికి కూడా నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో ఈ ఆశ్రమంలో ఒక పిరమిడ్ అనేది శంకుస్థాపన అనేది మనందరికీ కూడా చూపించారు. ఈరోజు మనందరికీ కూడా ఒక గొప్ప ఆలోచన రావాలి. నేను పుట్టిన ఊరు మీ అందరికీ గుర్తు రావాలి. మీరు పుట్టిన ఊరు ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు పుట్టిన ఊరికి మీరు ఏం చేయగలరో చేయండి అనేది వెంకటేశ్వర స్వామి మనకు ఈరోజు అందరికీ తెలియచేశాడు. అందువల్ల ధ్యానాన్ని పిరమిడ్ కట్టడం అంటే పిరమిడ్ కట్టాము అంటే అదేంది అంటారు. పిరమిడ్ అంటాం. పిరమిడ్ దేనికి అంటారు. దేనికి పిరమిడ్? ధ్యానం చేయడానికి. ధ్యానం చేస్తేనే పిరమిడ్ అంటేనే ధ్యానం, ధ్యానం అంటేనే పిరమిడ్. పిరమిడ్ని చూసినప్పుడు మనకు ధ్యానమే గుర్తొస్తుంది. అందరూ ఆ కట్టడాన్ని చూసి అందరూ కూడా ఏదైనా దేవాలయం అంటే హిందువులకి, చర్చ్ అంటే క్రిస్టియన్స్కి, తర్వాత మసీద్ అంటే ముస్లిమ్స్కి, ఇంకా అన్ని పిరమిడ్ అంటే అన్ని భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవ జాతికి పిరమిడ్. అందువల్ల మనం ఈ భూమి మీద అందరూ మన గురువు ఏం చెప్తారంటే అందరూ మనవారే, మన వారు కాని వారు ఎవరు? వాళ్ళు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా అందరూ మనవారే. అందరి కోసం మనం కడతాం పిరమిడ్లు. అందులో సందర్భంగా ఈరోజు వెంకటేశ్వర సారు పిరమిడ్ శంకుస్థాపన కార్యక్రమం చేశారు. వారికి నిజంగా హృదయపూర్వక మనందరం కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేద్దాం. తర్వాత వచ్చి నొప్పి ఎంత అనుభవిస్తే అంత మంచిది కదయ్యా. స్వామివారు చెప్పే మాటలు ఇవన్నీ కూడా, వెంకయ్య స్వామివారు చెప్పే మాటలు ఏంటంటే, నొప్పి మనకి ఎవరైనా సరే బాధ కలిగించినప్పుడు స్పందించకుండా అది అనుభవిస్తే ఎంతో మంచిది అంటారు. ఆ నొప్పి ఎందుకు వచ్చిందంటే మన గత కర్మల వల్ల వచ్చింది. అంటే మనం కోపాలు, వాడు ఒకటి చేస్తే మనం 4 తప్పులు చేయకుండా ఆ నొప్పిని అనుభవించమన్నాడు. అంటే సహనంతో ఉండమన్నాడు. మనకు కూడా పత్రిసారి ఏమంటారంటే జ్ఞాన నవరత్నాలు, సహనమే ప్రగతి. నొప్పిని భరించడం అంటే నువ్వు తర్వాత వచ్చే మంచిని అనుభవించడానికి నీకు అర్హత వస్తుంది. నువ్వు నొప్పి ఎంత అనుభవిస్తే, బాధ ఎంత అనుభవిస్తే అన్ని సుఖాలు, అన్ని ఆనందాలు, అంత భోగాలు వస్తాయి. అవన్నీ అనుభవించే ముందు కొద్ది నొప్పి అనుభవించాలి. ఆ నొప్పిని అనుభవించకుండా దాని మీద ఆ నొప్పికి కారణం ఇతరులని, వాళ్ళని, వీళ్ళని కొత్త కర్మలు సృష్టించుకోకూడదు. ఎప్పుడు నొప్పి కలిగినా సంతోషంగా, ఆనందంగా అనుభవించడం వల్ల మనం ఎంతో ఆధ్యాత్మికంగా ఉన్నతి చేరుతాము అని మనకు వెంకయ్య స్వామి తెలియజేస్తున్నారు. అందుకనే నొప్పిని ఎంత అనుభవిస్తే అంత మంచిది కదయ్యా అని చెప్తున్నారు. చూడండి ఎంత గొప్ప మాట. అందుకని మనం నొప్పి కలిగించినప్పుడు ఏం చేయాలా? మౌనంగా ఉండాలా, సహనంతో ఉండాలా, నోరు తెరవకూడదు, కళ్ళు మూసుకొని సాధన పెంచేసుకోవాలి. అది అంతా కూడా స్వామి మనకు బాగా తెలియజేస్తున్నారు. అన్నీ చెప్పాలంటే టైం అవుతుంది కాబట్టి నేను తర్వాత అన్ని జీవులలో వెంకయ్య ఉన్నాడని రాసుకోవయ్యా. అన్ని జీవులలో వెంకయ్య ఉన్నాడని రాసుకో. అంటే మనుషుల్లోనే కాదు, ప్రతి జీవిలో కూడా వెంకయ్య ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? శాకాహారం తీసుకోండి అని. అన్ని జీవులలో వెంకయ్య ఉన్నాడని రాసుకో అంటే అర్థం ఏంటి? కోడిని కోసుకొని తినమని కాదు, మేకను కోసుకొని తినమని కాదు. పండగలు పబ్బాలు వచ్చాయని చెప్పేసి మాంసాహారం, విందులు, వినోదాలు, అల్లుడు వచ్చాడని చెప్పి కోడిని కోయకూడదు. అందువల్ల ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అన్ని జీవులలో వెంకయ్య ఉన్నాడని రాసుకోండి. అంటే ప్రతి జీవిలో దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని ఈరోజు నాగుల వెల్లటూరు గ్రామంలో మనం శాకాహారి ర్యాలీ ద్వారా అద్భుతంగా తెలియచేశాం. శాకాహారమే మానవుని యొక్క సరైన ఆహారం. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే శాకాహారమే తీసుకోవాలి. ఆత్మజ్ఞాని కావాలంటే శాకాహారి కావాల్సిందే. శాకాహారి కాకుండా ఆత్మజ్ఞాని కాలేడు. శాకాహారి కాకుండా భగవంతుని తెలుసుకోలేవు. శాకాహారి కాకుండా దైవాన్ని పొందలేవు. దైవం యొక్క ఆశీర్వాదం కావాలంటే శాకాహారి కావాలి అన్న విషయాన్ని మనం అందరం కూడా గొప్పగా తెలియచేశాం ఈరోజు. తర్వాత మంత్రం ఎక్కడుంది, తంత్రం ఎక్కడుంది చూసుకుంటూ పోయేదే కదయ్యా. చూడండి, మంత్రం ఎక్కడుంది, తంత్రం ఎక్కడుంది చూసుకుంటూ పోయేదే కదయ్యా వెంకయ్య స్వామి.
వీర బ్రహ్మేంద్ర స్వామి కూడా చెప్తారు, స్నానం ఎక్కడుంది, పానం ఎక్కడుంది, మంత్రతంత్రములందు మహిమ లేదు, గుణము కుదిరి నేను ఘనయోగిత అనవు, కాళికాంబ హంస కాళికాంబ. చూడండి, మహానుభావులందరూ ఏం చెప్పారు? మంత్రాలు లేవు, తంత్రాలే లేదు, ఉన్నదల్లా శ్వాసే, శ్వాస మీద ధ్యాస పెడితే అంతా వస్తుంది అని చెప్పారు. అర్థమైందే? చూసుకుంటూ ఏం చూస్తావు? శ్వాస మీద ధ్యాస. ఒక్క శ్వాస మీద ధ్యాస పెడితే అంతా లభ్యమవుతుంది అన్న విషయాన్ని మనం అవగాహన వచ్చేదాకా సాధన చేయాలా. 1 గంట కూర్చుంటే అవగాహన రాదు, కూర్చోవాలా, ఒక రోజు కూర్చోవాలా. శ్వాస మీద ధ్యాస పెడితే బాహ్యంగా ఏమీ చేయని అవసరం లేదు అన్న స్థాయి అవగాహన కావాలి. సాధన ఎలా ఉండాలంటే నువ్వు అసలు బయట ఏం చేయలేదంతే, కళ్ళు మూసుకొని కూర్చొని శ్వాసను గమనించడం తప్ప బయట ఏమి చేస్తున్నా సరే నీకు ఇంకా అవగాహన పూర్తిగా రాలేదనే అర్థం. బయట ఏమీ చేయాల్సిన అవసరం లేదు, కేవలం శ్వాస మీద ధ్యాస పెడితే సర్వము లభిస్తుంది అనేదే ఆధ్యాత్మికతలో చిట్ట చివరి అవగాహన, శ్వాస మీద ధ్యాస అనేది. అందుకనే స్వామివారు ఏమంటారంటే, మంత్రం ఎక్కడుంది, తంత్రం ఎక్కడుంది, తంతా చూసుకుంటూ పోయేదే కదయ్యా, ఏం చూస్తున్నావు? కళ్ళు మూసుకొని హాయిగా ఏ ఆలోచనలు లేకుండా శ్వాసను మాత్రమే గమనిస్తుంటే అసలు ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఆ స్వామివారు హాయిగా ఇసుక మీద పడుకున్నారు 9 ఏళ్ళప్పుడు, హాయిగా ఎన్నో లోకాలు చూశారు. అంటే మనం కూడా రోజు రాత్రి నిద్రలో ఉంటాము, కానీ ఎరుక లేకపోవడం వల్ల ఆ సూక్ష్మ శరీర ప్రయాణం అనేది మనము గుర్తించలేము. మనం కూడా పోతూ ఉన్నాం శరీరాన్ని పడేసి రోజు రాత్రి, కానీ ఎరుక లేదు, ఎక్కడికి పోతుందో తెలీదు, ఏం చేస్తుందో తెలీదు. అందువల్ల ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ఉంటామో, ఎరుకలో ఉంటామో, మనకు అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. అదే స్వామివారు మనందరికీ కూడా చాలా చక్కగా తెలియజేశారనమాట. తర్వాత వచ్చి మైసూర్ మహారాజు కనిపిస్తే మనకేం వస్తుందయ్యా? మనం చేసుకున్నదే కదయ్యా మనకు వచ్చేది. మనము మైసూర్ మహారాజుని చూస్తే మనకేం వస్తుంది? ఏమీ రాదు. ఎవరికి వారు సాధన చేయాల్సిందే, ఒకరి సాధన ఇంకోరికి కుదరదు. అందువల్ల మైసూర్ మహారాజును అక్కడ చూస్తే మనకేమీ రాదు, ఎవరిని చూసినా ఏమీ రాదు. అందువల్ల మన సాధన మనం నమ్ముకోవాలి, ఎవరి సాధన వాళ్ళదే, ఒకరి సాధన ఒకరికి కుదరదు. ఎవరికి రోగం తగ్గాలంటే వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఎవరి ఆకలి అయితే వాళ్ళు తినాలి. అంతేగాని ఉద్యోగం కావాలంటే వాడు చేయాలి, పెళ్ళి కావాలంటే వాడు చేయాలి. ఎవరి సాధన వాళ్ళు చేస్తే వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అని మనకు చాలా చక్కగా మైసూర్ మహారాజు మనకు కనిపిస్తే మనకేమొస్తుందయ్యా? మనము చేసుకున్నదే కదా మనకు వచ్చేది అనేది ఎంత గొప్పగా తెలియచేశారో చూడండి స్వామివారు. అందువల్ల ఇవన్నీ కూడా మన గురువు గారు పత్రిజీ సార్ కూడా ఇదే విషయాలను తెలియజేశారు. దారం తెగిపోకుండా చూసుకుంటే నేను మీతోనే ఉంటానయ్యా. దారం తెగిపోకుండా చూసుకుంటే మీతో ఎప్పుడు నేను అంటున్నారు వెంకయ్య స్వామి. దారం అంటే ఏ దారము? ఈ బాహ్యమైనటువంటి ప్రాపంచిక విషయాలు అనేటువంటి దారాన్ని మనం వదిలేసి మన కళ్ళు మూసుకొని ధ్యానంలో మన యొక్క అంతరాత్మతో ఆ దారం తెగిపోకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే లోపల ఉన్నటువంటి మన అంతరాత్మతో, మనలో ఉన్నటువంటి ఆత్మతో మనము ఆ దారం తెగిపోకుండా చూసుకోవాలంటే అది చూసుకోవాలంటే ఏం చేయాలి? నిరంతర ధ్యాన సాధన చేయాలి. ఏమాత్రం సమయం దొరికితే కళ్ళు మూసుకొని కూర్చోవాలి. లోపల అంతరాత్మతో అనుసంధానమై ఉండాలి. అంతరాత్మతో అనుసంధానం ఎప్పుడు వస్తుంది? శ్వాసతో అనుసంధానం అయితే అంతరాత్మతో వస్తుంది. శ్వాసయే దారి, ఆత్మ చేసే ప్రక్రియే శ్వాస. శ్వాసను పట్టుకుంటేనే ఆత్మ దగ్గరికి తీసుకెళ్తుంది నిన్ను. నువ్వు రోజు శ్వాసను పట్టుకుంటే అది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? ఆత్మ దగ్గరికి తీసుకెళ్తుంది, మూలం దగ్గరికి తీసుకెళ్తుంది. నువ్వు ఎందుకు పుట్టినావో తెలుస్తుంది, నువ్వు ఎందుకు ఈ శరీరంలో ఉన్నావో చెప్తుంది, నువ్వు ఏం పని చేయాలో చెప్తుంది, ఇన్ని విషయాలు చెప్తుంది శ్వాస మీద ధ్యాస పెడితే. శ్వాసలో ఎంతో శక్తి ఉంది, ఆ విషయాన్ని ఎవరూ చెప్పలేదు, చెప్పినా అర్థం చేసుకోలేదు. ఏదో మన అదృష్టం కొద్దీ పత్రిజీ గురువు గారి ద్వారా మనం ఈ వయసులో మనం శ్వాస మీద ధ్యాస అనేది నేర్చుకున్నాం. ఎవరికి చెప్పినా అర్థం కాదు. ఈ శ్వాసలో ఎంతో శక్తి ఉంది, శ్వాసను గమనిస్తేనే అన్ని విషయాలు తెలుస్తాయి. ఎవరి దగ్గరికి ఎక్కడికి పోవల్ల, మన శ్వాసలతో మనం ఏకమైతే అన్ని ఆత్మ మూలం దగ్గరికి తీసుకెళ్తుంది. ఇదే స్వామివారు కూడా మనందరికీ కూడా చేస్తారు. దారం తెగిపోకుండా చూసుకోండి,
దారం అంటే ఏంది? నీ లోపల ఉన్నటువంటి ఆత్మతో, లోపల ఆత్మ దేవుడు చెప్తా ఉంటాడు. ఆ చెప్పే విషయాలు నువ్వు బాహ్యంగా ఈ ప్రాపంచిక విషయాల్లో పడి ఆ గోష్ఠ వినకపోతే అప్పుడు కదా ఈ సమస్యలు. అందువల్ల ఎప్పుడు సాధన చేయాలి, కళ్ళు మూసుకొని ఎప్పుడు నిరంతర సాధనలో ఉండాలి అనే ఈ విషయాన్ని మనందరికీ కూడా తెలియజేస్తున్నారు స్వామి. సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ఏది అనుకుంటే అదే కదయ్యా విశ్వాసము. విశ్వాసమే విశ్వశక్తి. ఎవరికైతే విశ్వాసం ఉంటుందో అది ఆ పనులన్నీ జరిగిపోతాయి. ఈరోజు మనందరం ఇక్కడికి వచ్చాం, గొప్ప విశ్వాసంతో వచ్చాం. నేను ఎందుకు వచ్చాను? నేనైతే నాగుల వెల్లటూరు గ్రామం స్వామివారు గొప్ప అవధూత. ఆ అవధూతకి ఆయన జన్మించిన స్థలం ఇది ఒక మంచి అవకాశము, వెళ్ళి చూడాలి అన్న కోరికతో దానికి సాకు మన వెంకటేశ్వర సార్ కూడా ఈరోజు ఉదయాన్నే ఫోన్ చేసి నేను కొంచెం అటు ఇటు వద్దామా వద్దా అని అనుకుంటూ ఉంటే ఆయన ఫోన్ చేశాడు. డిసైడ్ చేసేసుకున్నా ఖచ్చితంగా పోవాలని. అంటే ఒక అవధూతలు జన్మించిన ప్రదేశాలకు పోతే మనకి ఎంతో కొంత మేలు జరుగుతుంది. మన ఆరా అంతా క్లియర్ ఉంది. మన శరీరాన్ని అక్కడంతా తిప్పడం వల్ల మన శరీరానికి ఉన్నటువంటిదంతా కూడా ఎంతో మంచి జరుగుతుంది. మన ఆత్మ చుట్టూ ఉన్న చీకటి పోతుంది, మన ఆత్మజ్యోతి ప్రకాశిస్తుంది. అందువల్ల ఈ అవధూతలు జన్మించిన ప్రదేశ్కి ఆ అవధూతలు సేవ చేసే వాళ్ళతో కాసేపు గడిపినా సరే మనకెంతో మంచి జరుగుతుంది అన్న విశ్వాసంతో ఉండాలి. విశ్వాసమే విశ్వశక్తి. గుర్తుపెట్టుకోండి, విశ్వాసంతో ఉండాలి. భగవంతుని యందు విశ్వాసం, మన ఆత్మ యందు విశ్వాసం ఎప్పుడూ ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా చక్కగా వెంకయ్య స్వామి వారు మనందరికీ తెలియజేశారు. వారికి మనందరం ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వెంకటేశ్వర సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. వెంకటేశ్వరం చెప్పినవన్నీ మీరు చెప్తారు, నేనేమో ఒకటి కూడా చెప్పలా. వెంకటేశ్వరం చెప్పినవి. వెంకటేశ్వమి ఒకసారి అంటే ఆయన ప్రజల్లో కలవడు, ఆయన దారిని పోతూ ఉంటే ఆ బాలకృష్ణ లాంటి వ్యవసాయం చేస్తుండు. ఏమయ్యా ఏం చేస్తుండు ఇక్కడంటే పొలం దున్నుతున్నానైనా. పొలం ఎందుకు దున్నేదనిడు? పిచ్చోడా, పిచ్చంకే అనేది అందుకే నిన్ను పొలం దున్నేది ఎందుకో తెలియదనా, నువ్వు దున్నాల్సిన అవసరం లేదురా అనిండు. ఎందుకే నిన్ను పిచ్చంకే అనేది ఊరందరూ, నీకు గవర్నమెంట్ ఇంత సొమ్ము బాకీ రానిండు. ఆయనకు అర్థం కాల భాష. పత్రి సార్ మాదిరి ఆయన కూడా మాట్లాడేది. ఏంది గవర్నమెంట్ ఏంది, బాకీ ఏంది, పిచ్చేంది. ఈయన వెళ్ళిపోయింది ఈయన ఇంకెళ్ళిపోయిండు. అప్పుడు ఫోన్లు లేవు, ఏమి లేవు. వెంకటేశ్వరం ఎక్కడ ఉండేది అప్పుడు కనిపెట్టలేము. తర్వాత 3 రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి ఆయనకి జాబ్ వచ్చినట్టు కార్డు వచ్చింది. ఇది గవర్నమెంట్ బాకీ అనేది ఆయనకి అర్థం కాదు. ఓరి గవర్నమెంట్ ఏందరూ నాకు బాకీ అంటే తర్వాత అర్థమయ్యి ఓహో ఇది ఆయన ఎతికినా కనపడలా. ఎందుకంటే ఇప్పుడైతే ఎతకొచ్చు, హలో అంటే కనపడుతుంది ఎక్కడ ఉండే ఆయనని. ఆయన ఎంతసేపటికి ఊరు బయట పొలం గట్టున నదుల దగ్గర చెట్ల కింద ఒంటరిగా కూర్చొని ధ్యానంలో ఉండేవాడు. అందుకని ఎక్కడ ఉండేది తెలిసేది లేదు. అదొక్కటి తెలుసు నాకు. ఆయన చూడు ఎన్ని విషయాలు చెప్పిండు, అవునా కదా. తర్వాత మనకి ఇదిగో ఇప్పుడు దాకా మాట్లాడినారు. ఇప్పుడు ఒక ఆట విందాం, డ్యాన్స్. మన ముందుకు వచ్చింది ఒక పాప, మంచి డ్యాన్సు, కన్నులు విందు చేసేదానికి. మన పొదలకూరు నుంచి కామాక్షి మేడం వాళ్ళ పాప.
గణపతి